నమస్తే కుర్రోళ్ళు, నేను మీ పిప్పరబ్బాని. ఈరోజైతే ప్యాకింగ్కి కన్నాలు వచ్చాము. వచ్చి రాగానే ఎప్పటిలాగానే వర్షాకాలం కాబట్టి టచింగ్ అని చెప్పారు. ఇంకా తాటర్లో కొన్ని ఎంటీలు, కొన్ని ఐస్, కొన్ని నెట్లు వేసుకొని బయలుదేరాము. చుట్టూరు చూడండి ఒకసారి, మా చుట్టూరు అలా ఉంది ఒకసారి. అయితే ఈ లోపల మన గర్ర పాపం భయపడతా తాతలు అక్కడ కూర్చున్నారు. నేనేమో ఎక్కడ ఎంటీలు పడిపోతాయి అని చెప్పి బాధపడితే ఇట్లన్నీ చూస్తున్నాను. ఈ లోపల మా చుట్టూరు వాతావరణం చూస్తే మంచి చేలు, మబ్బులు, మంచి ఆనందంగా అద్భుతంగా ఉంది. ఈ లోపల మేము చెరుగడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకో అద్భుతం చూసాను అక్కడ. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ ఫ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. ఇదేనమాట అద్భుతం. ఫోన్లో ఒకసారి కళ్ళం ఎంత అద్భుతంగా ఉంది ఒకసారి. ఇంక డ్రైవర్ కూడా అలవాటు అనుకుంటా చాలా సాగేక్నింగ్ అది ఆటోని తీసుకొచ్చేసి మేము ప్యాకింగ్ చేసి కడుకు తీసుకొచ్చి పెట్టేశాడు. ఈ లోపల 2 టాటా కూడా వచ్చేసింది. పాపం ఈ కళ్ళని చూసి మా మేత్రి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి చూడండి పాపం ఒకసారి. డిప్రెషన్. ఇంక ఈ లోపల వాళ్ళు కూడా ఆ సరుకు మొత్తాన్ని తీసుకొచ్చేసి నెట్లో పోతాం మొదలుపెట్టారు. చూడండి ఒకసారి సరుకుని. ఈ లోపల మా వాళ్ళు నెట్లో టాటలో ఉంటే ఆ నెట్లు దింపికని అవి సరి చేసుకుంటున్నారు. కాకపోతే పాపం ఈరోజు వాళ్ళు పాపం చాలా కష్టపడ్డారు. అది ఎక్కడో దూరం మాత పాపం ఎక్కడి నుంచో మోసుకుని వస్తున్నారు. మోసుకుని వచ్చి సరుకు అలాగే పోతున్నారు. అయితే ఈరోజు కౌంట్ అయితే 5 కుర్రోళ్ళు. కామెంట్ అయితే చేయని మర్చిపోకుండా ఈ కౌంట్ అంతా ఒకసారి. ఈ లోపల మనలు కూడా సరుకుని కాడపెట్టేదో మొదలుపెట్టారు. మా వాళ్ళు కూడా సరుకుని తీసుకొని ప్యాక్ చేయడం మొదలుపెట్టారు. చూడండి ఒకసారి అలా ప్యాక్ చేస్తున్నారు. ఇంకా ప్యాక్ చేసిన సరుకుని మేము తాటర్లోకి నేను మా ప్యాకింగ్ మేత్రి లోడ్ చేసుకుని ఆ తాటలు కూడానే వెళ్ళాము. చూడండి ఒకసారి రోడ్డు ఎంత అద్భుతంగా ఉంది ఒకసారి. ఇవి అలాగా తాటలు లోడ్ చేసుకుని ఐస్ బండి కాడికి వెళ్ళిపోయి ఆ తాటలు ఉన్న సరుకుని 5 బండికి లోడ్ చేసి అందులో కొంచెం ఐస్ కొట్టేసి టాపులు పని మొత్తం పూర్తి చేసిన కూడా. బై ఫ్రెండ్స్.